నిన్న కేబినెట్ సమావేశంలో అమరావతి అదనపు భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, దాన్ని ఆపేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంట. జనసేన వైపు నుంచి మీడియాకు లీకులు వచ్చాయి. ఆ తర్వాత అదనపు భూసేకరణ ఆపారంట. ఇది ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినట్టు, ప్రజలకు మెయిల్ చేసినట్టు కాదా? నాకైతే తెలీదు. అథెంటికేటెడ్ గా జనసేన నుంచి ఏ భూసేకరణకు సంబంధించి వద్దు అని చెప్పేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ ఉందని నేను అనుకుంటాను. కేబినెట్ లో చెప్పారంట, అందుకోసం ఆపిందంట ప్రభుత్వం. ఏమని? అదనపు భూసేకరణ వల్ల నష్టం జరుగుతుంది, ముందు అదేదో డెవలప్ చేయండి, ఇప్పుడు అదనపు భూసేకరణకి ఎందుకు వెళ్తున్నారు అని ఆయన సీరియస్ అయ్యారంట కేబినెట్ సమావేశంలో. దాని మీద ఒక మంత్రుల కమిటీ ఏదో వేద్దామని ప్రభుత్వం డిసైడ్ అయిందంట. అది సార్, అది ప్రెస్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కొలుసు పార్థసారథి వచ్చి బయటకు వచ్చి చెప్పిన దాంట్లో ఆ అంశం ఏమైనా ఉందా? లేదు. మరి అది ఎట్లా తెలిసింది మీకు? లేదు, మీ జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్నాయి లీక్లు. దేర్ ఇస్ ది మ్యాటర్. లీక్ అని మీరే అన్నారు. ఇంకా వెర్ ఇస్ ద పాయింట్ ఇన్ డిస్కసింగ్? వెర్ ఇస్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ సార్. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను నమ్ముతా. ఇదిగో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,000 మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి, అది రికార్డు, నేను నమ్ముతా. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉందా, సచ్చిందా లేదా, అసలు ఎవరిని అరెస్ట్ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ అన్నాడు, నేను నమ్ముతా. సి లీకుల విషయం, లీకులు అట్లా జరిగిందంటే ఇట్లా జరిగిందంట, భూసేకరణ వద్దన్నారంట. లడ్డు వ్యవహారంలో ఎవడెవడున్నాడో అంత తేలుస్తా, వాటి తాట తీస్తారని కూడా అన్నారు. ఏమైంది ఇప్పుడు దాకా? ఏమో తేలిపోయింది కదా, అసలేం కలవలేదు అని తెలిసిపోయింది కదా. ఇంకేదో ఆల్టరేషన్ ఉంది, సిట్టే చెప్తుంది, సరే ఎంక్వైరీ చేస్తుంది, పోయిన వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళు బయటకు వచ్చారు. సరే ఈ గాలి కబుర్లకి, లీకులకి వాళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం లీకులు ఇచ్చి మేము కూడా ఉన్నామని నిరూపించుకునే దానికి చేసే వ్యవహారాల మీద మనం మాట్లాడి ప్రజల సమయం కోసం ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటకి తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి ఇష్యూ అయినా రేకెత్తడు. వీళ్ళ మధ్య జరిగినట్టు ఒక అండర్స్టాండింగ్, దానికి కావాల్సినటువంటి ఆయనకి రావాల్సినటువంటి కొంత ఆయన పర్సనల్ మేబీ ఐ డోంట్ నో, బట్ మనం ఎలిగేషన్ చేసే సందర్భంలో మనకు ఒక ఒక కొత్త ప్రూఫ్ అన్న ఉండాలి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను, లాస్ట్ 8-9 months నుంచి నాకు తెలిసి పిఠాపురంలో వంగలపూడి అనిత బాగా చేయటం లేదు, నేనే హోమ్ మినిస్టర్ అయితే ఏం చేసేవాడినో చూపిస్తాను, ఈ ప్రభుత్వం మీద విమర్శ తర్వాత కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. నో డౌట్, ఐ డు అగ్రీ, సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ కూడా ఆయన మాట్లాడు, దానికి ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటో అనేది నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ. ఇప్పుడు ఆ మాట చెప్పాను అనుకోండి, గుండెలు పగులుతాయి చాలా మందికి. అనవసరమైనటువంటి డైలాగులు, మనం ఆధారాలతో సహా ఆధారాలు లేకుండా మనం మాట్లాడి ఏదో లీకులు ఇచ్చుకున్నట్టుగా వాళ్ళు మనం మాట్లాడకూడదు. విమర్శ చేయాల్సి వచ్చిన సందర్భంలో విమర్శ చేసి వెళ్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కనిపించట్లా. కరెక్ట్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్. పిఠాపురం సభ జరిగి రమారమి 8 నెలల పైన అవుతుంది. అవును, 8 నెలల నుంచి ఒక్క విమర్శ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయని కారణం ఏంటి? చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. రీజన్ ఏంటి? లాజిక్ ఏంటి? అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కదా. దేర్ ఇస్ ఎ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడొద్దు, మీరు ఏ విధంగానూ మాట్లాడొద్దు, మీకు ఏం కావాలో మీరు తీసుకెళ్ళండి. మీరు అనవసరంగా ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దు, అనవసరంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ మంత్రుల మీద మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. ఇలా విమర్శలు చేయటం వల్ల పార్టీకి నష్టము, మన ప్రభుత్వానికి నష్టము. సో దయచేసి మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. వాట్ యు వాంట్? వన్ టైం ఆఫర్ ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు అనేది ప్రజల భోగం. సో అదే నిజమైతే అఫీషియల్ గా తమ పార్టీ లెటర్ హెడ్ పైన చంద్రబాబు నాయుడు గారు నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటానని అనౌన్స్ చేసి కూడా 8 నెలలు అవుతుంది. ఆ మంత్రి పదవిని కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు ఈయన? సార్, అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్నే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ తిరుపతి ఇంతకుముందు చెప్పినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే నిన్న పాప అమ్మాయి ఎవరో జైలుకి వెళ్ళిన అమ్మాయి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కావచ్చు. అంటే పేరు చెప్పడం ఇష్టం లేక నేను ఆ పేరు వాడటంలా. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి
కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని 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 పదుల మంది అప్పుల పాలై సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ దాట్. ఈ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కోసం ఈయన్ని నమ్ముకొని, వీళ్ళ అన్నయ్యని నమ్ముకొని, వీళ్ళ అన్నయ్య అంటే ప్రజారాజ్యం పార్టీ, అది వేరు, అది గతించిన చరిత్ర. ఇన్ని వందల మంది కోట్ల రూపాయలు పోగొట్టుకొని నిలువు నీడ లేకుండా ఈ రోజు అప్పుల పాలై ఉన్న వాళ్ళ ఎవ్వరికి ఎమ్మెల్సీ పదవి దొరకలా. ఎక్కడో జబర్దస్తులు చేసుకుని మీ అన్నయ్యకి తీసుకొచ్చి మినిస్టర్ పదవి లేదు అంటే ఆ మినిస్టర్ పదవి కోసం మనం డిస్కస్ చేయాలా? వై షుడ్ బి అంటే మనం డిస్కస్ చేయడం కదా, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసింది కూడా రాకపోవడం వెనక రీజన్ ఏంటి అని ఏదో చచ్చి ఉంటుంది రీజన్. ఆయనకు ఎందుకు రాలేదు ఇంటర్నల్ గా తెలుస్తుంది కదా ఏమైనా ఉందేమోనని. సార్ నేను అది తెలిసిన వాళ్ళ గురించి ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది, ఇప్పుడు రాకపోయినందువల్ల వచ్చిన సార్. ఆయన రేపొద్దున మినిస్టర్ పదవి వచ్చిన అన్నయ్య ఒక తమ్ముడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివి ఉంటాడు. ఆయన ఈయన కంటే ఇంకో ఆకు ఎక్కువ, బికాస్ ఈయన తమ్ముడు ఆయన అన్నయ్య కదా. సో ఖచ్చితంగా తమ్ముడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివి ఉంటాడు ఆయన. ఈయన నెలలో 2 రోజులు, ఈ నెలలో 4 రోజులు 5 రోజులు ఎక్కడ ఉంటే ఆయన 1 రోజు 2 రోజులు ఉంటాడు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది మనకి రాష్ట్రానికి? వీళ్ళ మేధస్తోటి ఈ రాష్ట్రాన్ని ఏమైనా బాగు చేస్తారా? వీళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని, వీళ్ళ పార్టీని అడ్డం పెట్టుకొని, వీళ్ళకున్న 6% ఓటింగ్ అడ్డం పెట్టుకొని, వీళ్ళ అదృష్టము, తెలుగుదేశం పార్టీ అదృష్టము, వీళ్ళకి 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు 164 సీట్లు ఇవ్వటం వల్ల ఎవరు లాభపడ్డారు అంటే పవన్ కళ్యాణ్ లాభపడ్డాడు, వాళ్ళ అన్నయ్య లాభపడ్డాడు, వాళ్ళ పెద్దన్నయ్య లాభపడ్డాడు తప్ప ఇంకెవరు లాభపడలేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగిందేమి లేదు, జనసేనలకు ఒరిగింది అసలేమీ లేదు, ఎమ్మెల్యేలకు ఒరిగింది అసలేం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ ఈవెన్ వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్ గానే ఉన్నారు. అక్కడ ఎస్ఐ ఎండో, సిఐ ఎండో, ఎంఆర్ఓ ఎండో, కలెక్టర్ ఎండో, ఎవడు ఎండో వీళ్ళ మాట. ఏదో వచ్చిందో 4 రూపాయలు వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 20% 25% తీసుకెళ్లి ఇంట్లో కూర్చొని ఓటీటీ పెట్టుకొని చూసుకుంటున్నారు అందరూ. దీనివల్ల ఉపయోగం ఏమిటి రాష్ట్రానికి అంటున్నాను. రేపు ఈ నెల 26 నుంచే ఇప్పుడు 4 రోజులు 5 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారట. సెకండ్ కమాండ్ ఈయనకి ఇచ్చి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి. ఇస్ దేర్ ఎనీ సచ్ రూల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ సార్? నో, ఐ డోంట్ థింక్ సో. ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఏంటి? అసలు ఉప ముఖ్యమంత్రికే దిక్కు లేదు కాన్స్టిట్యూషన్ లో. దేర్ ఇస్ నో సచ్ పోస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్. అవును, అసలు ఆ కాన్స్టిట్యూషన్ లో పోస్టే లేదు. అందుకని పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి బొమ్మలు ఏ పార్టీ, ఏ అధికారికంగా ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ బొమ్మలు ఎక్కడైతే పెట్టారో ఆ ఫోటోలు పెట్టడానికి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ లేదని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను. ఐ థింక్ ఇట్ ఈస్ లైక్లీ టు కమ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిస్టెడ్. ఓకే, అండ్ ఫోటో కూడా పోతుంది. ఉండకూడదు సార్, ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలా. ఇప్పుడు స్టాలిన్ ఏం చేశాడు, మా నాన్నగారు అని కరుణానిధి ఫోటోలు పెట్టించాడు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో. హైకోర్టు తమిళనాడు అడిగింది వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అని. మీ నాన్న మీ తమ్ముడు అయితే పెట్టేవు కదా. సో సిమిలర్ వేలో పవన్ కళ్యాణ్ అనే అతను ఉప ముఖ్యమంత్రికి కాన్స్టిట్యూషన్ లో ఏ విధమైన రికగ్నైజేషన్ లేదు. ఈజ్ వన్ అమాంగ్ ద మినిస్టర్ లైక్ అదర్స్. సో మినిస్టర్ మరి 26 మంది మినిస్టర్లది పెట్టకుండా ఈయన ఒక్క మినిస్టర్ది ఎట్లా పెడతారు? సో దేర్ మస్ట్ బి సమ్ రూల్ కదా. దేర్ మస్ట్ బి సమ్ రూల్. నువ్వు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టావా? ఓకే, వెరీ గుడ్. ఇస్ బికాస్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇటుపక్క ఫోటో పెట్టడాన్ని నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరిది ఉన్నా కూడా ఛాలెంజ్ చేస్తాను. అసలు ఇప్పుడు ఎందుకు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో క్యాస్ట్ సర్టిఫికెట్ మీద వేసుకున్నారు. మేము ఛాలెంజ్ చేసాం కదా హైకోర్టులో, ఛాలెంజ్ చేసాం దాన్ని అట్లా వేయటానికి లేదు అని. సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టడానికి లేదు, బికాస్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. లైక్ వైజ్ రేపొద్దున ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంది సార్? ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఎక్కడుంది? సో ఇన్ఛార్జి ముఖ్యమంత్రి లేదు, ఏం లేదు. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ప్రాబబ్లీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరో చూసుకుంటా ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉపామా పోయి పక్కకి వెళ్ళిపోయి మా ఉంటది ఒక 4 రోజులు. మళ్ళీ తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఉపామా వస్తుంది. ఉపమా.